రేయ్ సార్, నాన్నగాడు బుజ్జిగాడు ఎక్కడరా? టాయిలెట్కి వెళ్ళారు సార్. వాళ్ళు లోపల టాయిలెట్కి వెళ్తే బయట మీద ఏం చేస్తున్నారు ఇడియట్స్? ఎంతసేపు అయింది వాళ్ళు వెళ్ళి? అరగంట అయింది సార్. అరగంట? రే నాని, రే బుజ్జి, వీళ్ళు కూడా వెళ్ళి పావు గంట అయింది. లోపల స్కామ్ ఏమైనా జరుగుతుందంటావా? చూద్దాం పదా. ఇప్పుడే అందిన వార్త. నగరంలో సంచలనం సృష్టించిన అండర్వేర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కంపెనీ చైర్మన్ శ్రీ జి రాజేంద్ర ప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితులైన తోటకూర కిషోర్ బాబు అలియాస్ నాని, కాటూరి రమేష్ చంద్ర అలియాస్ బుజ్జీలు ఈ రోజు సిఐడి కస్టడీ నుంచి చాలా తెలివిగా తప్పించుకుని పారిపోయారు. వీరిద్దరూ ఆయనని పాయిజన్ ఇంజెక్షన్ తో చంపినట్టుగా ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. తక్కువ సమయంలో సునాయాసంగా డబ్బు సంపాదించాలన్న నాని, బుజ్జీలు మోసపూరితంగా కంపెనీలో జాయిన్ అయి తమ పథకాన్ని పకడ్బందీగా కొట్టడంతో ఏకంగా ఎండీనే చంపేశారు. పోలీసులు తీవ్ర గాలింపు మీరు ఏంట్రా న్యూస్ కంటే ఫాస్ట్ గా ఇంటికి వచ్చాను, భయపడుతున్నావా? మీరు ఎలా వచ్చారు? అక్కడ ముందు దింపండి. రేయ్, నువ్వు ఆ మైక్రో చిప్ గడు కలిసి అండర్వేర్ లో వేసే ఎదివేషాల గురించి మాకు తెలిసిపోయిందిరా పొటాటో చిప్పు. రేయ్, మా రాము గారిని జయలలిత నేను చేయకుండా ఉండాలంటే నువ్వు మేము చెప్పించేయాలి. రే, నా జయలలిత నేను చేయకుండా దానికి ఏమైనా తట్టుకోలేండి. ఆ దుట్టు మనిషి కూడా కదా. ప్లీజ్ నన్ను వదిలేండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చేసేదంతా మోసం, చెప్పేదంతా మోసం, జరిగేదంతా మోసం, మోసం అంతా మోసం. ఏంట్రా ఎలా వచ్చా? నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. డబ్బులా? ఎందుకు ఇవ్వాలరా నీకు డబ్బులు? నువ్వు చెప్పిన ఏదో పనులన్నీ చేసినందుకు, నీ కోసం లైఫ్ని జాబ్ని రిస్క్ చేశాను కాబట్టి. ఏంట్రా నువ్వు చేసిన రిస్క్? నేను చెప్పిన పనుల్లో ఒక్కటైనా కరెక్ట్గా చేసావా? Okay, I'll see you when I get back. Okay, bye. Take me to High Tech City. Yes, sir. Mr. Bates? Nani? బుజ్జి, Please come in, Mr. Bates. Please. Please take your seat. This had better be good. You will love it. Trust me. Okay. Mr. Bates, you're about to witness the world's most advanced 7th generation voice recognition and talkback computer. 7th generation? I haven't even heard of a 5th generation computer yet. Where did this come from? We invented it. It's called Bujji Babu 007. Mr. Bates, why don't you tell him a nursery rhyme? Nursery rhyme? Like Johnny Johnny? Yes, like Johnny Johnny. Okay. Johnny Johnny? Yes, Papa. Eating sugar? No, Papa. Fantastic! That's amazing! What a wonderful piece of equipment. How did you guys do that? అంజు, ఇక్కడ సైన్ చేయి. ఒక్క నిమిషం మేడం. ఎస్ మిస్టర్ గొమాంగో. సారీ మిస్టర్ బిరడే. మేడం, నేను ఇప్పుడే మన కంపెనీ లాయర్ దగ్గర నుంచి వస్తున్నాను. చైర్మన్ గారు తన తదనంతరం విల్లులో తన ప్రసంగాన్ని ఈ బోర్డులో వినిపించాలని కోరారు. ఇప్పుడేంటే ఇదంతా? ముందు సంతకాలని తర్వాత పెట్టుకుని దుకాణం. మిస్టర్ గొమాంగో, మేడం, మా నాన్నగారి చివరి మాటల్ని వినాలనుంది. తప్పకుండా మేడం. నో ప్రాబ్లం మిస్టర్ బిరడే. అండర్వేర్ కోసం 5 ఏళ్ళు లాగాను. అది లేకుండా 5 నిమిషాలు ఉండలేనా? ప్లే చేయండి. మిస్టర్ అఫ్రిది. ఎస్ మిస్టర్ గొమాంగో. ప్లీజ్ ప్లే ద వీడియో. ఓకే మిస్టర్ గొమాంగో. ప్లీజ్ ప్లీజ్. Ray, play check. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా ఎర్రినా కొడుకుల్లాగా 6 సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన సూపర్ కంప్యూటర్ని బ్లాక్ చేయించింది నేను. దానికి ఎటువంటి బ్యాకప్ ఫైల్స్ లేకుండా మాయం చేసింది రాజేంద్ర ప్రసాద్ గారి సీక్రెట్ షేర్ హోల్డర్స్ లిస్ట్ ఎక్కడ దాచాడో కనుక్కుంది నేను. ఆ సీక్రెట్ ప్లేస్ కి వాడి బాడీ మీద కోడ్ ఉందన్న విషయం తెలుసుకుంది నేను. షేర్ మార్కెట్ లో మన కంపెనీ షేర్ వాల్యూ దారుణంగా పడిపోయేటట్టు మార్కెట్ ని మ్యానిపులేట్ చేసింది నేను. వాడి ముందులో ఏం కలిపితే కోమాలో కలిపి నేను. అవసరమైతే వాడి ప్రాణాలు తీసే ప్లాన్. ఎవడన్నా పిచ్చి పిచ్చి ఆశలు వేసాడో పుచ్చులు లెగిసిపోతాయి. అంజు, మర్యాదగా సంతకం పెట్టు. సంతకం పెట్టు. చెప్పొద్దురా. రేయ్, నేను చెప్పేస్తాను రా. మాట ఏంట్రా? చెప్పొద్దు. నన్ను వదలరా. నేను చెప్పేస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నన్ను వదలరా. బాగోదు. నా మాట చెప్పొద్దురా. నా మాట చెప్పొద్దురా. ప్లీజ్ ప్లీజ్ చెప్పొద్దురా. బాగోదు చెప్పేస్తాను రా. నా మాట చెప్పొద్దురా. రేయ్, ఏంట్రా న్యూసెన్స్? ప్లీజ్ చెప్పొద్దురా. లేదురా, చెప్పేస్తాను రా. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్తాను వస్తుంటే వీడు చెప్పొద్దు అన్నాడు. రే చెప్పొద్దురా ప్లీజ్ రా. రే నువ్వు నోర్మై, నువ్వు చెప్పరా. చెప్పేస్తాను రా. సరే చెప్పే. ఏం లేదు సార్, పొద్దు నుంచి మీరు ఆఫీస్లో జిప్ వేసుకోకుండా తిరుగుతున్నారు. ఆ విషయం మీకు చెప్తాను వస్తుంటే వీడు చెప్పొద్దు అన్నాడు సార్.
అమ్మో నా జయలలిత. మిస్ సంజు ప్రసాద్, మంచో చెడు జరిగిందేదో జరిగిపోయింది. నువ్విప్పుడు ఈ కంపెనీని నాకు అమ్మినా అమ్మకపోయినా నీ కంపెనీ పేరు మీద ఉన్న షేర్లన్నీ మార్కెట్లో ఎప్పుడో కొనేశా. రేపటి నుంచి నీ ముందే ఈ బోర్డు రూమ్ లో బోర్డు మెంబర్ గా కూర్చుని నీకు నచ్చినా నచ్చకపోయినా స్టైల్ గా ఈ కంపెనీని టేక్ ఓవర్ చేస్తాను. ఇంత డ్రామా అవసరమా చెప్పు? అందుకే ఆ కాగితం మీద నువ్వు సంతకం పెట్టి నేను మనసు పడ్డ అండర్వేర్ నాకు ఇచ్చేసేయ్. సారీ మిస్టర్ లింగరాజు, మీకు ఛాన్స్ లేదు. ఇవాళ బిల్ గేట్స్ వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ తో మార్కెట్ లో ఉన్న మీ కంపెనీ షేర్స్ మొత్తం కొనేసాం. అంతేకాదు మీ బ్యాంక్స్ తో మాట్లాడి మీ కంపెనీ అసెట్స్ మొత్తం మా కంట్రోల్లో తీసేసుకున్నాం. సారీ మిస్టర్ లింగరాజు, అండర్వేర్ ఇస్ నాట్ ఫర్ సేల్. మీరు మా కంపెనీ కొంటాం కాదు, మేమే మీ కంపెనీ కొంటాం. మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, మీకు ఇవ్వాలో ఇవ్వకూడదో అర్థం కావట్లేదు సార్. ఇదిగోండి సార్, ఇది నాదే సార్, ఉతుక్కొని వాడుకోండి సార్. అంజు, ఇదిగో మీ కంపెనీ సీక్రెట్ షేర్ హోల్డర్స్ లిస్ట్. ఇప్పుడు ఈ కంపెనీ మొత్తం నీ కంట్రోల్లో ఉంది. ఇట్స్ ఆల్ యువర్స్. మిమ్మల్ని మోసం చేద్దాం ఉద్దేశంతో మీ కంపెనీలో జాయిన్ అయ్యాం, కానీ మేము ఎలాంటి తప్పు చేయలేదు. నువ్వు మా కంపెనీలో జాయిన్ అయిందే దొంగ పేరుతో. నువ్వు నాకు ఇప్పటిదాకా చెప్పినవన్నీ అబద్ధాలే. లేదంజు, అసలు ఈ క్రైమ్ ప్లాన్ చేసిందే నేను. వీడు ఎలాంటి తప్పు చేయలేదు. నీకు ఎన్నోసార్లు నిజం చెప్పడానికి ట్రై చేశాడు. తీరా చెప్పేసరికి పరిస్థితి చేయి దాటిపోయింది. అంజు, రేయ్, నువ్వు వీడికి సాక్షివా? బోత్ ఆఫ్ యు జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ది బిల్డింగ్. మళ్ళీ నీ మొహం నాకు ఎప్పుడు చూపించద్దు. అంజు, ఐ యామ్ సారీ అంజు. ఐ డిడ్ంట్ మీన్. ఎల్రా అంజు, అంజు ప్లీజ్. అంజు, అంజు ప్లీజ్ ఆగు. అంజు, అంజు, I really love you. But if you love me back, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నీకు నేను కన్యాశుల్కం ఇస్తాను, నీతో ఎల్లరికం వస్తాను. నీ మెడలో తాళి కట్టగానే నీ ఫ్రెండ్స్ అందరితో రాకే కట్టించుకుంటాను. పొద్దున్న నేను నిద్ర లావగానే నేను నీ మొహమే చూస్తాను. నువ్వు నా మొహం చూడకుండా జాగ్రత్త పడతాను. నువ్వు కారు ఎక్కేటప్పుడు ముందు నీకు డోర్ తీసి నువ్వు కూర్చున్న తర్వాత నేను కారు ఎక్కుతా. నీ కారుకి డ్రైవర్గానే కాదు, క్లీనర్గా కూడా ఉంటాను. నువ్వు వండే వంటలు ఎంత చండాలంగా ఉన్నా లొట్టాలు వేసుకుంటూ తింటాను. నా ఫ్రెండ్స్ అందరికి నువ్వు బాగా వండుతావు అని చెప్తాను. నువ్వు టీవీలో సీరియల్ చూస్తున్నప్పుడు స్పోర్ట్స్ ఛానల్ పెట్టమని ఫైట్ చేయను. రిమోట్ కంట్రోల్ కూడా నీకే ఇచ్చేస్తాను. గాడ్ ప్రామిస్, నువ్వు ఫ్రిడ్జ్లో దాచుకున్న చాక్లెట్లు నీకు తెలియకుండా తిన్ను. మీ నాన్నమ్మ పళ్ళు తెల్లబడాలని ప్రతి వారం డెంటిస్ట్ దగ్గరికి స్వయంగా నేనే తీసుకెళ్తాను. నువ్వు సాయంత్రం ఆఫీస్ నుంచి కలిసిపోయి వస్తే గుమ్మం దగ్గర టీ కప్తో నిలబడతా. నీకు నిద్ర పట్టేదాకా కాలు పెడతా. ఇంటికి కూరగాయలు తమ్మని మీ అమ్మగారు మార్కెట్ పంపిస్తే ఆ ఇచ్చిన డబ్బుల్లో నీ కమిషన్ కొట్టను. నీకు ఎప్పుడైనా బాగా మూడొస్తే నాకు తలెప్పుగా ఉందని, టైర్డ్గా ఉందని వంకలు పెట్టను. మనకు అమ్మాయి పుడితే మీ అమ్మ పేరు, అబ్బాయి పుడితే మీ నాన్న పేరే పెడతాం. అంతేగాని మా అమ్మ నాన్న పేరు పెట్టమని గొడవ చేయను. నీకోసం నేను ఏసీ కార్లు కొనలేను, 7 అంతస్తులు మేడ కట్టలేను. కానీ ప్రతిరోజు గులాబీ పువ్వు ఇచ్చి నిన్ను గట్టిగా కగులిచ్చుకుని ఐ లవ్ యూ చెప్పగలను. నాని, ఐ లవ్ యు. 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 I love you. I really love you. I love you. I love you. I love you. I love you. అయిపోయారా సార్? మాకేం తెలియదు సార్. యాక్చువల్ మేము చేయలేదు సార్. అవును సార్. నాకు తెలుసయ్యా మీరు చేయలేదని. అమ్మా అంజు, మీ నాన్నను హత్య చేసింది ఎవరో తెలిసిందమ్మా. వాడి శవం ఇవాళే రైల్వే ట్రాక్ మీద దొరికింది. ఎవరు అంకుల్ వాడు? జాన్ అబ్రహాం. వీడు ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్.
ప్రపంచంలో ఉన్న చాలా మంది కోటేశ్వరులాగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని వాళ్ళని చంపించి వాళ్ళ ప్లేసుల్లోకి వెళ్ళి వాళ్ళ ఆస్తులు కొట్టేస్తుంటాడు. మరి అంజు వాళ్ళ ఫాదర్ని వాడు చంపించుంటే వాడిని చంపింది ఎవరు? అసలు ఈ పార్టీలో హత్యలు చేసింది ఎవరు? మై నేమ్ ఇస్ జేమ్స్. డోంట్ ప్లే గేమ్స్. ఇది గేమ్ కాదు మిస్టర్ జేమ్స్. కాల్ లేనోడు కిల్లింగ్ ఎలా చేస్తావు? చూడు మిస్టర్, నేను కిల్లింగ్స్ చేసేది కాళ్ళతోనో చేతులతోనో కాదు, నా బ్రెయిన్తో. ఓకే, నువ్వు అర్జెంటుగా మర్డర్ చేసి పెట్టాలి. మనిషినేగా. ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను మనుషుల్లో అయితేనే చంపుతాను, జంతువులకి ఏమైనా అయితే తట్టుకోలేను. నువ్వు చంపాల్సింది మనిషిని, కానీ దీంతో చంపాలి. దీంతోనా? ఎస్, ఈ పాయిజన్ ఇంజెక్షన్తోనే చంపాలి. ఓకే. చంపిన తర్వాత ఆ బాడీని ఊరు బయట ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత ఈ కార్డు మీద ఉన్న నంబర్కి ఫోన్ చేస్తే ఎవరో వచ్చి బాడీ కలెక్ట్ చేసుకుంటారు, అంతేగా? ఎస్, అంతే. ఇంతకీ నేను చంపాల్సింది కూడా నిన్నేగా? ఎస్, వీళ్ళకి కనిపెట్టారే నన్నే. ఎరా, అసలు ఎలా కనపడుతున్నాను రా నేను మీ అందరికీ? ప్రతి వాడు రావటం, డబ్బు ఇవ్వటం, ఇంజెక్షన్ చూపించటం, నన్ను చంపు అంటాం. అసలు నేను కిల్లర్ గాడినా చిల్లర్ గాడిరా? బాగా డిసైడ్ అయ్యావుగా? ఎస్, నేను చంపాల్సింది నిన్నేగా? నన్నే.